ఈరోజు అయితే కొత్త పద్ధతిలో వ్యవసాయం చేస్తారు. అక్కడికి వెళ్ళి తెలుసుకోవడం జరిగింది. కింద పైప్ లైన్ వేసారు, మట్టి కొంచెం సారవంతం చేసారు. పైప్ లైన్తో అయితే ఇట్లా నీళ్ళు వారిస్తారు. అటో కర్ర ఇటో కర్ర మధ్యలో వైర్ సాయంతో వైర్ కట్టారు. వైర్ కట్టి ఆ వైరుకు సుతులు పూసలు కట్టి మొక్కకు దాని ఎదుగుదలకు మొక్కకు కట్టి దానికి వేలాడదీస్తారు. మొక్క ఎదుగుతానికి కొంచెం త్వరగా ఎదుగుతుంది. ఆ పద్ధతిలో టమాటా చెట్లు అయితే ఇట్లున్నాయి. ఈ టమాటా చెట్టుకు మొక్కకు మధ్య 2 ఫీట్ల దూరం అయితే ఉంచుతారు. ఒక పక్క మిరప చెట్లు వేసారు. పాలిథిన్ కవర్లు అయితే వాళ్ళు వేసారు. ఇట్లా కవర్లు వేసుకుంటే కలుపు నివారణలో ఉపయోగపడుతుంది. కలుపు రాకుండా ఉంటుంది. ఓన్లీ మొక్క మందమే చేసి ఉంచితే మొక్కకు గాలి తగులుతుంది. వాటర్ కూడా మంచిగా పారే అవకాశం ఉంటుందని అట్లా ఉంచారు. ఈ పద్ధతిలో ఆధునిక పంట పద్ధతి వ్యవసాయం చేస్తారు. ఒక పక్క అక్కడ చెట్లు పెట్టారు. ఆ తీగలు వాటర్ సుతులు పూసలు కట్టారు. కాకర చెట్లు కానీ టమాటా చెట్లు కానీ వాడేటట్టు సుతులు పూసలతో కట్టారు. ఈ ఐడియాని మనం సుతా ఫాలో అవ్వాలి. కాకపోతే దీనికి పైపు లైను ప్రత్యేక పద్ధతులు ఉంటాయి. ఇట్లా కాలువకు మధ్య ఇట్లా ఒడ్లు లెక్కలు చేసుకోవాలి. అన్నీ ఉంటాయి. ఇట్లా చేసుడు మనతో కాదు. అలా కలుపు సుతా బాగానే వస్తుంది కావచ్చు. మొత్తానికైతే మంచిగానే పండిస్తారు. వీడియో వచ్చేసి ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై జవాన్, జై కిసాన్.